హాయ్ ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చియార్డ్ నుండి. ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 16, 2024 అనగా సోమవారం. సోమవారం అయితే మన మిర్చియార్డ్‌కి సెలవు. ఎందుకంటే మన సాయిబులు గారి పండుగ ఉంది. అందరికీ పేరు మర్చిపోయాను. అందరికీ శుభాకాంక్షలు. మలీలు ఏదో పండగన సారీ ఏమనుకో నోరు తిరగదులే నాకు అందుకని. అలాగే ఈరోజు మన మిర్చియార్డ్‌లో అయితే మాత్రం కొన్ని చోట్ల వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయండి. సెలవైన ఎందుకంటే నీ కొట్లో ఎక్కువ బస్తాలున్నాయి. నువ్వు అమ్ముకోవాలని వస్తావు. ఇంకొక ఆయనకి కాయలు కావాలి. ఇప్పుడు ఆయన బండికి బస్తాలు తగినాయి కాయలు కావాలి. అట్లాంటి ఆయన వస్తాడు. వచ్చి చూస్తారు, తిరుగుతారు. అలాగా కొన్ని చోట్లయితే బేరాలైతే జరిగి ఉన్నాయి. కాటాలు ఇంకా కాటాలయితే అవ్వచ్చు. వీలైతే అప్పుడు మళ్ళీ వీడియో తీస్తా మీకు అప్‌లోడ్ చేస్తానండి. మార్కెటింగ్ రేటు చాలామంది కామెంట్ చేస్తున్నారు. అన్న సూపర్ 10 పెరిగిద్దా? ఇంకా ఎంతవరకు పెరిగిద్ది? 2043 ఎంతవరకు పెరిగిద్ది? 20,000 అయ్యిద్దా? తేజ ఎంత పెరిగిద్ది? 25,000 అయ్యిద్దా? అలాగే ప్రతి ఒక్క క్వాలిటీ 341 ఎంత పెరిగిద్ది? నెంబర్ అన్ని రకాలు అడుగుతున్నారండి. చాలా మంచిది. అన్ని రకాల గురించి నేను కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాను. రోజు రోజు కనుక్కుంటున్నాను. ఎగుమతోలు వాళ్ళ కాంటాక్ట్ చేసి కనుక్కుంటున్నాను. వీలైనంత సమాచారం అందిస్తాను. ప్రతి ఒక్కరు వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. వీలైనంత దీనిగా సపోర్ట్ చేయండి. ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయొచ్చు. నేనైతే కేవలం రైతు అనేవాళ్ళు బాగుపడాలి. రైతు అనేవాళ్ళు తెలుసుకోవాలని కేవలంగా చెప్తున్నానండి. అంతే వేరేలా కాదు. ఎవరిని ఉద్దేశించి ఎవరిని కించపరిచి కాదు. ఎవరిని బాధ పెట్టకూడదు. యాడ్‌లో ఉన్నోళ్ళని బాధ పెట్టకూడదు. బయట ఉన్న రైతుల్ని బాధ పెట్టకూడదు. ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతున్నా. అది కూడా తప్పు అంటే మరి నేను దానికైతే ఏం చేయలేనండి. చాలా రకాలుగా చాలా వస్తున్నాయి గానీ. మెయిన్ ఏందంటే 341 డీలక్స్‌గా ఎక్కడ ఈరోజు కూడా చూసా చాలా దగ్గర 2, 3 చోట్ల బేరం పెట్టారు. కాతే డీలక్స్ ఎక్కడా కనబడట్ల. డీలక్స్ ఉంటే 341 డీలక్స్ టాప్ 20,000 జరిగే మార్కెట్ అవకాశం ఉంది. కర్నూలు డీడీ డీలక్స్ 14, 15 ఎక్కువ జరుగుతుంది. అవైనా సూపర్ డీలక్స్ అయితే మళ్ళీ పెరిగే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. పెరిగిద్ది. కాకపోతే పెరిగిద్దా? 2,000 పెరిగిద్దా? ఎవరు చెప్పలేం గదా! క్లారిటీ ఎంత పెరిగిద్దని చెప్పలేం. కాతే ఎంతో కొంత అయితే పెరిగే అవకాశాలయితే ఉన్నాయంటున్నారు. నాకు ఈ రేట్ చాలులే అనుకుంటే అమ్ముకుంటే ఏం చేయలేం. అమ్ముకున్నా మంచిదే. నాకింకా కావాలనంటే ఉండండి. ఆ తర్వాత మళ్ళీ తగ్గినా మళ్ళీ రేపొద్దున మళ్ళీ తగ్గిపోయినా ఎవరేం చేయలేం. చెప్పలేం. మనం మిర్చియార్డ్ మార్కెట్ ఎప్పుడు ఎలా ఉండిద్దో చెప్పలేం. 101 సువర్ణ బేడగ 101 సువర్ణ బేడగ వచ్చి 13, 14 జరుగుతుంది. దాని గురించి కూడా కామెంట్ చేస్తున్నారు. ఎంతవరకు పెరిగిద్దని అంటున్నారు. పెరిగిద్ది. పెరగడం అయితే కాదు. ఎంతో 1000 పెరగొచ్చు, 2000 పెరగొచ్చు. డిమాండ్‌ని బట్టి కాయ సరుకును బట్టండి. చాలామంది పంటలేసున్నారు. కొన్ని పంటలు పోనాయి. కొన్ని పంటలు వస్తాయి. ఇంకా మళ్ళీ ఇప్పుడేస్తామంటున్నారు. కొందరు కాల్ చేస్తున్నారు నాకు గూడా చాలామంది రైతులు. మళ్ళీ ఇప్పుడేస్తామన్న పంట ఏసే పంటకు రేట్ వచ్చిద్దా అంటున్నారు. వచ్చిద్దండి. కాకపోతే టైం పడతది కొద్దిగా అదే విధంగా ఈ నంబర్ 5 గూడా 160 జరిగింది ఈ వారంలో. వీడియో గూడా పెట్టాను మీకు. వీడియో పెట్టా 16,500 165 వేశారు నంబర్ 5 అయితే. నంబర్ 5 మిర్చి. ఇంకా ఎండో మిర్చి. ఇంకా పెరిగిద్దంటే పెరగొచ్చు. ఎందుకంటే అదే క్వాలిటీ ఎక్సలెంట్ క్వాలిటీ. మళ్ళీ శుక్రవారం అయితే 16,000కి అడిగారు. 160 160కి అడిగారనమాట. అలాగే చెప్పలేము మార్కెట్ అనేది ఒకరోజు ఒకలా, ఒకరోజు ఒకలాగా ఉండిద్ది. ఒక్కొక్క రోజు ఒక ఆయన వస్తాడు. ఆ కాయ నాకు ఎంతైనా కావాలంటాడు. అదే ఇంకొక ఆయన వచ్చి కూడా అదే కావాలంటే పోటీ పడి పెరిగిద్ది. ఆ రకంగా పెరగొచ్చు చెప్పలేము. ఖమ్మంలో జెండా పాటేస్తారు. ఆ జెండా పాట అది అక్కడ వేరే లెక్క. గుంటూరులో మాత్రం నీకు 160కి అమ్మితే ఇంకొక ఆయన నేను 160కి అమ్మానయ్యా అనితే ఇంక రూ. 2 ఎక్స్‌ట్రా ఇమ్మన్నా ఇచ్చేస్తారు. అలా పెంచెళ్ళిద్ది. అలాగా రైతుకి బెనిఫిట్ ఉండిద్దనమాట. ఈ విధంగా మనం ఇచ్చే ఆటిలో మెయిన్ ఏందంటే క్వాలిటీ వచ్చేసరికైతే ఈ 273 కుబేరా వీటికి గూడా డిమాండ్ అయితే వచ్చిద్ది. పెరుగుతది. ప్రెజెంట్ 10 కూడా 13, 14,000 ఏస్తున్నారు. నిన్నటిదాకా అడిగేవాళ్ళు లేరు. 12, 11, 12, 13,000 అడిగేవాళ్ళు లేరు. ఇప్పుడు కొద్దిగా కదిలింది. కదిలింది కొన్ని రకాలకి. అన్ని పార్టీ వాళ్ళొచ్చారన్న, అందరూ వచ్చారా? అందరూ కొంటున్నారా? అన్ని పార్టీలు వచ్చారంటున్నారా? అడుగుతున్నారు కొందరు. అన్నంటే కొంతమంది వచ్చారు. కొన్ని రకాలైతే కొంటున్నారు. ఇంకా టైం పట్టుద్ది. టైం అంటే మరి ఎన్ని రోజులు టైం పట్టుద్ది? ఎప్పుడు టైం పట్టుద్ది అంటున్నాం అనుకోవచ్చు మీరు. వాళ్ళు కొనే వాళ్ళకి ఆర్డర్ రావాలి కదా! వాళ్ళకి ఆర్డర్‌లొస్తే వాళ్ళ దగ్గర చాలా స్టాకులున్నాయి. కాతే ఇప్పుడు కొనుక్కొని కూడా స్టాకులేసుకోవడానికే. ఇప్పుడేమి వాళ్ళకి ఇది అవ్వట్లేదు. స్టాకులేసుకోవడానికే. వాళ్ళకి క్యాష్ మనీ రొటేషన్ అవ్వాలిగా. మనీ రొటేషన్ దాన్ని బట్టి వాళ్ళు కొంటారండి. కావాలి వాళ్ళకి గాని. ఆ రకంగా ఈ ఈటికి గూడా రేటు కొద్దిగా ముందుకెళ్ళింది. నెక్స్ట్ అలాగే 5531 సింగండి బ్యాడ్‌గా, 355 బ్యాడ్‌గా ఇవి 13, 13.5, 14 దాకా జరుగుతుంది. ఇంకా పెరిగిద్దా అనంటే పెరిగిద్ది. 355 బ్యాడ్‌గా, 5531 బ్యాడ్‌గా 130, 135 వరకు జరుగుతుంది. పెరిగే అవకాశం అయితే ఉంది. కాతే ఎప్పుడు పెరిగిద్దో, ఎంత పెరిగిద్దో క్లారిటీ అయితే లేదు. పెరగడం పెరిగిద్ది. లేదులే అయ్యా నాకు ఇది చాలంటే అమ్ముకున్నా మంచిదే. అలా అని అమ్ముకోమనలేదు. అలాగని దాచుకోమనలా. చూసి అమ్ముకోండి మీకు వీలైతే. రేపు పొద్దున్న ఇంకా లాస్ అయ్యి ఇంకా లాస్‌కి అడిగితే ఇబ్బంది పడొద్దు. ఈ యూట్యూబర్లు చెప్పి ఆళ్ళ మాటలు ఇన్నాం మేము దెబ్బైపోయాము. మాకేంది ఈ పని అనేటట్టుగా ఉండకూడదు. ఒకసారి ఆలోచించుకోండి.
నాలుగు పక్కల నలుగురు వీడియోలు చూస్తున్నారు మీరు. ఒకరు కాదు ఆళ్ళవి, ఈళ్ళవి, ఈళ్ళవి చెప్పేదల్లా చూస్తున్నారు. ఒక్కొక్క ఆయన రేటు పెరగదనే అంటున్నారు, పెరిగిద్దని అంటున్నారు. అంతే అది వాస్తవమే. ఆయనకి తెలిసింది ఆయన చెప్తున్నాడు. నాకు తెలిసింది నేను చెప్తున్నాను. నేను అడిగిన వాళ్ళు ఎవరిని అడిగినా గానీ పెరిగిద్దన్న అంటున్నారు. ఆ రకంగా. ఆరుమూరు మిర్చి గూడా పెరిగిద్ది. ఆరుమూరు ప్రెజెంట్ 140, 42 ఏస్తున్నారు. పెరిగిద్దా అనంటే అది గూడా పెరిగిద్ది. కాదు 1000 పెరిగిద్దా, 2000 పెరిగిద్దా తెలీదు. ఎంతో కొంత పెరగడమైతే కొద్దిగా ముందుకి రేజ్ ఎళ్ళిద్దండి అవ్వడమైతే. నెక్స్ట్ సార్క్ 1 జీనీ 26 ఈ మిర్చి గూడా ప్రెజెంట్ 16, 16.5, 17 గూడా ఏస్తున్నారండి. ఈ రకాలొచ్చేసరికి. దానికి పెరిగిద్దంటే పెరగొచ్చు. వాటి డిమాండ్ వాటికి వాడి ఆర్డరోడొస్తే అది గూడా పెరిగిద్ది. 26 మిర్చి 17,500 17,700 కూడా జరిగింది గురువారం. 17,177 177 26 మిర్చి జరిగింది. అది పెరిగిద్దంటే అది గూడా పెరగొచ్చు. పెరిగిద్ది కాదు అది గూడా ఎంత పెరిగిద్ది, ఎప్పుడు పెరిగిద్ది క్లారిటీ అయితే ఉండదు. ఇక్కడ మన మిర్చి యార్డ్ రోజుకొకలాగా ఉండిద్ది. అది చెప్తున్నా ఒకసారి అర్థం చేసుకోండి. దాన్ని బట్టి మీరు చూసి ఆలోచించి ఆయన నిన్న కామెంట్ చేశాడు. అన్న 26 సూపర్ 10 175 అడిగారంట ఆయనకక్కడ. ఆ ఏరియాలో. సూపర్ 10 175కి అడిగారన్న అమ్మేయొచ్చు అని ఒక ఆయన కామెంట్ చేశారు. అక్కడ 175కి అడిగితే అమ్మేయవచ్చు. మళ్ళీ గుంటూరు వచ్చి ఇక్కడ నానా తిప్పలు పడి, మళ్ళీ బేరమైంది, అవ్వంది, తిరిగి అన్నీ ఖర్చులు ఇవన్నీ లెక్కేసుకునే బదులు అక్కడ ఇచ్చేస్తే మీకు మంచిదే. కాతే అలాగని ఇదేందిరా ఈడు ఇచ్చేయమంటున్నాడు మాకు మోసం చేత్తన్నాడు అనుకుంటే ఏం చేయలేను. ఆలోచించి మీ ఇష్టమే అంటున్నాను. ఈడకొస్తే చాలా ఖర్చులు, ఇబ్బందులు అన్నీ ఉంటాయన్నమాట. ఈ 2043 15, 16 కూడా జరిగింది. దానికి ఎంత పెరిగిద్ది అంటున్నారు. అది కూడా పెరిగిద్ది. ఎంత పెరిగిద్దంటే మాత్రం క్లారిటీ లేదు. కానీ పెరిగిద్ది ఎంతో కొంత. దానికి కూడా పెరిగిద్ది. 2043 20,000 అయిద్దా అన్న, 25,000 అయిద్దా, 30,000 అయిద్దా అని కూడా అడుగుతున్నారండి. కానీ పెరగడం అయితే పెరిగిద్ది. ఎంతని క్లారిటీ లేదు. అంచనానైతే నేను అంటాను 25,000, 30,000 అవుద్ది అంటాను. అలా అంచనాని చెప్పకూడదు. అంచనాని చెప్తే నా మాట ఇంకోటి విని ఆగిపోయాడు అనుకో దెబ్బ అయిపోతుంది నన్ను తిట్టుకుంటారు. కానీ పెరగడం పెరిగిద్ది. చూసి ఆలోచించుకోండి అది కూడా. నెక్స్ట్ అదేవిధంగా 414 సంఘం ఇచ్చి 130, 140 జరుగుతుంది. 130, 140 జరుగుతుంది. దానికి కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. ప్రతి ఒక్క క్వాలిటీ గురించండి. ఈరోజు కూడా చాలా రకాలు సూపర్ 10 ఆల్రెడీ అక్కడ 88 లాటు సూపర్ 10 మిర్చి అది. సూపర్ 10 ఇద్దరొచ్చారు, చూసారు. అమ్మాయన రాలా. అమ్మాయన ఎందుకంటే సరుకాయన యాడ్ లేదు కదా! యాడ్ నువ్వు రమ్మన్నా నలుగురు వస్తారని చెప్పాడంట అమ్మాయనకి. కొనేవాళ్ళైతే ఒక ఇద్దరొచ్చారు అవసరమని చెప్పి. మరి లేరు రైతు కూడా వద్దన్నాడు. రేపనుకో నలుగురు, 5 పార్టీలు అడుగుతారు. వీళ్ళు ఒక్క పార్టీ వచ్చి అడిగిన రేటుకి ఇవ్వలేం కదా! ఎట్టుండదని చెప్పి అమ్మలే ఒకళ్ళైతే. ఒక్కొక్కళ్ళైతే అమ్ముతున్నారు. అలాగా సూపర్ 10 డిమాండ్ ఆ విధంగా ఉంది. 2043 ఇలాగా. నెక్స్ట్ అలాగే సంఘం మిర్చి కూడా పెరిగే అవకాశాలున్నాయి. నెక్స్ట్ అలాగే తాలుకి చాలామంది ఇబ్బంది పడుతున్నారండి. తాలు. ఈ తాలుగాయ మిర్చి పరిస్థితి ఏందని చాలామంది అడుగుతున్నారు. కామెంట్ చేస్తున్నారు. చాలా మంచిది. పెరగడం అయితే పెరిగిద్ది అది కూడా. కానీ ఎంత పెరిగిద్ది, ఎప్పుడు పెరిగిద్ది, ఏదనేది ఒక క్లారిటీ అయితే లేదు. పెరగడం పెరిగిద్దండి. కానీ ఇప్పుడే ఏంది పెరిగిద్దన్నావు, ఎప్పుడు పెరిగిద్దంటే ఎవరేం చేయలేరు. ఎప్పుడు టైం పడదు, ఎన్ని రోజులు టైం ఆగాలన్నా, నీ మాటలు మేము ఆగిపోయామన్నా అంటే దానికేం చేయలేమండి. కొద్దిగా టైం రావాలి దేనికైనా గానీ. చూసి ఆలోచించుకొని మీకు గిట్టుబాటు అయిన ధరకి అమ్ముకోండి. లేదు ఇంకా మాకు కావాలి, రేటు పెరగాలంటే ఆగండి. రేపు పొద్దున మళ్ళీ ఉన్న రేటు కూడా రాకన్నా డౌన్ అయిపోద్దేమో చెప్పలేము. కాకపోతే అంటున్నారు స్టడీ మార్కెట్ ఉండిద్ది అంటున్నారు. అది ఎంతవరకు నిజము? యార్డ్ మార్కెట్ రోజుకి ఒకలా మారుతుంది. తేజాలు అయితే మాత్రం ఎక్కువ 13,000 నుంచి జరుగుతుంది. మిక్సింగ్ కాయలు ఏమైనా ఉంటే మాత్రం ఎక్కువగా 120, 130 వరకు జరుగుతుంది. 120, 130, 110, 110 నుంచి జరుగుతుంది మిక్సింగ్ కాయలు, కలగలుపులు. ఇంకా మీడియాలు అయితే 130 నుంచి 150, 160, 130 నుంచి 150, 160 జరుగుతున్నాయి మీడియాలు. మీడియం బెస్ట్‌లో అయితే 160-170, 80 వరకు చేస్తున్నారు. మీడియం బెస్ట్‌లు గాని, మీడియాలు గాని 160 నుండి 170, 80 వరకు జరుగుతున్నాయి. 170 నుంచి 160 నుంచి 170, 180. ఇంకా బెస్ట్‌లు 170, 80 నుంచి 85. డీలక్స్ అయితే 190 వరకు జరుగుతుంది ప్రెజెంట్ ఉన్న రేటు. 190 వరకు టాప్ రేటు. 190 తేజ. ఇంకా పెరిగిద్దా అన్న 25,000 అయిద్దా, 20,000 అయిద్దా అంటే క్లారిటీ చెప్పలేము. పెరగడం అయితే ఒక 1000, 1,500 వరకు అయితే మినిమమ్ ఏదైనా పెరగొచ్చండి. అంతకన్నా రేట్ రావాలి, ఇంకా మంచి రేటుకి మీకు రావాలంటే మీకు రాసిపెట్టుంటేనే అంత రేట్ ఉండిద్దేమో గానీ చెప్పలేము మన యార్డ్ విషయానికొస్తే. ఈ విధంగా ప్రతి ఒక్క క్వాలిటీకి పెరిగే అవకాశాలున్నాయి ఈరోజు. నెక్స్ట్ అలాగే రేపు మంగళవారం మన మార్కెట్ యార్డ్ జరిగిద్ది. ప్రతి ఒక్క క్వాలిటీ గురించి మీకు వివరంగా చెప్తాను. ఏమైనా తప్పులుంటే క్షమించండి. మీకు వీలైతే ఒక కామెంట్ చేసి సపోర్ట్ చేయండి. నా ఛానల్‌కి ఒక లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ సపోర్ట్ మై వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే.